రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తెనాలి మండలంలో పలు గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. తెనాలి మండలంలోని కంచెలపాలెం, సోమసుందరపాలెం, తాళపురోలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్షన్లు, నగదును మంత్రి మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో ఆయన మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. మంత్రి మనోహర్కు పలు గ్రామాల్లో స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇంకా ఎంతోమంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారందరికీ నవంబర్లో కొత్త పెన్షన్లు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, డిఎస్పీ బి జనార్దన్ రావు, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మండలంలో కంచెర్లపాలెం, సోమసుందరపాలెం మరియు తేలపురోలు గ్రామాల్లో సామూహిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రభుత్వ పనితీరు గురించి, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని మొట్టమొదటి నెల తర్వాతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 1వ తారీఖున అందరికీ అందే విధంగా చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. తెనాలి రూరల్ మండలంలో దాదాపు 11,000 పెన్షన్లు మనం పంచుతున్నాం. సో ప్రతి ఇంటికి ఏదో విధంగా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ కానివ్వండి, ఇంకా కొంతమంది ఎదురు చూస్తున్నారు కొన్ని పెన్షన్ల గురించి. నవంబర్ మాసంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు కూడా తప్పకుండా అందరికీ అందించే విధంగా చేస్తున్నాం. ఎవరైతే పాపం ఇళ్లల్లో కలవలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది లబ్ధిదారులు పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇచ్చినప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితులను చూసి ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న పెన్షన్తో పాటు వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళకి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సదరం సర్టిఫికేట్ తెప్పించుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేయాలి. సో కదలేని పరిస్థితుల్లో చాలామంది పాపం ఉన్నారు. ఇందాక సోమసుందరపాలెంలో చూసాం ఎంత దయనీయమైన పరిస్థితితో. ఆ మహిళకి తప్పకుండా ఆ 15,000 రూపాయలు అందించే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు అతీతంగా అర్హత ఎవరికి ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించి నిజాయితీగా, పారదర్శకంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. తద్వారా సమాజంలో వాళ్ళకి ఒక గౌరవం అందే విధంగా వాళ్ళు కూడా అవసరమైతే మందులు కానివ్వండి, వైద్య సేవలు కానివ్వండి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఈరోజు తేలపురోలో కూడా చాలామంది మన వాళ్ళంతా కలిసి ఒక మంచి వాతావరణంలో ఇంటింటికి తీసుకెళ్ళి మమ్మల్ని ఈ పెన్షన్ అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా విస్తృతంగా పెంచుతాం.